హీలింగ్. ఈజ్ ఇట్ దట్ వీ డోంట్ రిక్వైర్ మనీ? మనీ అవసరం లేదా మనకు? డబ్బులు అవసరం లేవా? పాసిబుల్ అయితే వీడియోస్ ఆన్ చేసుకోండి. డబ్బులు అవసరం. కాకపోతే మనకు చిన్నప్పటి నుంచి ఎలా మనము పెరిగాము అంటే, డబ్బులు సంపాదించడం ఒక తప్పు. అంటే కాడైతే డబ్బులు ఎక్కువ ఉన్నాయో వాళ్ళు మంచి వాళ్ళు కాదు. ఎందుకంటే మనకు సినిమాలలో కూడా అలాగే చూపించారు. ఎవరికాడైతే డబ్బులు ఉంటాయో వాళ్ళు చాలా అహంకారంగా ఉండడము, చెడు పనులు చేయడము, అలా మనము చూసాము. వీ హ్యావ్ సీన్ లైక్ దట్. అంటే అలా చూసాం మనం. సో చూసినందుకు మనకి ఎలా కలుగుతూ ఉంది ఇప్పుడు అని అంటే, మనీ ఈజ్ నాట్ గుడ్. మనీ ఈజ్ అంటే హూ ఎవర్ హ్యాస్ మనీ దే ఆర్ ఆల్ బ్యాడ్. వాళ్ళందరూ దే ఆర్ బ్యాడ్ పీపుల్. ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. Money is good. So we are very happy to has like my kid has to be good. నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు బాగా చదవాలి, నా హస్బెండ్ బాగుండాలి, నేను ఇలా ఉండాలి అలా ఉండాలి. దట్ ఈస్ ఓకే. బట్ ఆస్కింగ్ ఫర్ మనీ ఈస్ గ్రీడీ. డబ్బులు ఎప్పుడైతే అడుగుతామో, ఓ ఈ డబ్బులు 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 ఎంట పడింది తిను, ఆల్వేస్ షీస్ ఫర్ మనీ, ఆల్వేస్ ఈజ్ ఫర్ మనీ. ఈజ్ ఇట్ దట్? If money is not there in good hands, it will obviously go to bad hands. Money ekkado oka chota flow avutu undali. If it is good, if it is bad, flow avutu undali. Money is, it is like it should flow, then only it is money. So if it is not there in the good people hands, it will go to bad people. Aithe chedu valla kada unte, bad people kada unte, it get used for bad things. అదే మంచి వాళ్ళ దగ్గర ఉంటే, ఫర్ గుడ్ పీపుల్ తో ఉంటే, ఇంకా గుడ్ పీపుల్ ని ఇంకా పైకి తీసుకురావడానికి రియల్ పీపుల్ కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో నౌ టెల్ మీ, మనీ షుడ్ బి ఇన్ గుడ్ హ్యాండ్స్ ఆర్ బ్యాడ్ హ్యాండ్స్? సో who deserves to have money? It is good people. It is good people because it is used for good things. So we all are good people. So if we have money, it will be used for good things. So today we will break all the beliefs what we have on the money. Double gurinchi manaki edaithe beliefs unnayo, we will break all things and we will move on to the how we can love money. How many of you want money? డబ్బులు కావాలి అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఆర్ అట్లీస్ట్ టెల్ మీ వన్ పర్సన్ హూ డోంట్ వాంట్ మనీ. నాకు డబ్బులు వద్దు, ఐ డోంట్ వాంట్ మనీ, మనీ మీన్స్ ఇట్ ఇస్ గ్రీడీ అనేవాళ్ళు ఎవరున్నారు? సో యూ డోంట్ వాంట్ మనీ మేడం శాంతి అక్క, యూ డోంట్ వాంట్ మనీ. కావాలా, ఎంత కావాలో అంత, అంతే. చాలా. సో మీరు ఇప్పుడు డబ్బులు తీసుకోలేదు అంటే ఎవరి కాడికి వెళ్తుంది అది? మీరు ఇప్పుడు డబ్బులు నాకు కావాలి, నాకు ఉండాలి అని ఆశ పడకపోతే డబ్బులు ఎవరి కాడికి వెళ్తుంది? డబ్బులు ఫ్లో అవుతూనే ఉంటుంది. మీ చేతుల్లో ఉంటే మంచి పనులకు వాడతారా, మీరు చెడు పనులకు వాడతారా? మంచి పనులకే వాడతారు. సో మీ దగ్గర లేదు అని అంటే ఇంకొకరి దగ్గర, చెడు వాళ్ళ కాడ ఉంది అంటే, ఇప్పుడు మనకు తెలుసు సొసైటీ ఎలా ఉందని, చెడు వాళ్ళు ఎలా ఉన్నారు, బ్యాడ్ పీపుల్ ఎలా ఉన్నారు. సో ఇఫ్ మనీ గోస్ టు దెమ్ ఎలా ఉంటుంది? విల్ ఇట్ బి యూస్డ్ ఫర్ గుడ్ థింగ్స్? నో. సో ఎక్కడ ఉండాలి మరి డబ్బులు? మీతో ఉండాలా, చెడు వాళ్ళ కాడ ఉండాలా? మాతో ఉండాలి. మరి ఏమని కోరుకోవాలి? వాట్ యు హ్యావ్ టు ఆస్క్ గాడ్ టు గివ్ మీ మనీ so I can give it to the needy people. Yes or no? Right, that's it. Yes kada? So అలా అన్నమాట. సో అది అందుకు మనీ మన దగ్గర ఉండాలి. ఓకే. సో నౌ ఇప్పుడు మీకు కావాలి అనుకుంటున్నారు కదా మనీ. వాట్ ఈస్ దాట్ వన్ నంబర్ మనీ యు ఆర్ గెట్టింగ్ నౌ? ఇప్పుడు మీకు ఎంత డబ్బులు వస్తున్నాయి? అట్ ప్రెసెంట్ హౌ మచ్ మనీ యు ఆర్ గెట్టింగ్?
కీప్ దట్ వన్ వాల్యూ మనీ. మేబీ ఇట్ కుడ్ బి 20,000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు పర్ మంత్. ఇట్ కుడ్ బి 30,000, 50,000, 1 lakh, 2 lakhs, whatever it is, you are getting that money every month. నెల మీకు వస్తూ ఉంది that money. Okay, but there is one money, అదేంటి అంటే యువర్ పొటెన్షియల్. అంటే మీరు కాస్త కష్టం పడితే, ఇఫ్ యూ పుట్ సర్టన్ ఎఫర్ట్స్, యూ కెన్ రీచ్ దట్ గోల్. దట్ ఈస్ సెకండ్ అమౌంట్ ఆఫ్ మనీ. అంటే దట్ ఈస్ లైక్ ఇఫ్ యు ఆర్ ఎర్నింగ్ 50,000 నౌ, యూ కెన్ ఎక్స్పెక్ట్ టు 1 lakh or 2 lakhs. నా పొటెన్షియల్ ఉంది, నా కెపాసిటీ ఉంది, నేను అంత తెచ్చుకుంటాను అనేది, అది సెకండ్ లెవెల్ మనీ. ఓకే, ఎస్. సో డూ యూ నో that there is a third money? థర్డ్ మనీ ఉంది. అది ఏమి అంటే, నేను ఇలా ఉండాలి అనుకున్నాను, అది పొటెన్షియల్ ఉందో లేదో తెలియదు, నేను సంపాదిస్తానో లేదో తెలియదు, ఐ లెర్న్ ఆర్ ఐ విల్ నాట్ ఎర్న్, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్, బట్ ఐ వాంట్ దట్ మనీ. సో ఇఫ్ ఐ ఆస్క్ యూ వాట్ ఈస్ దాట్ డ్రీమ్ అమౌంట్, మీకు ఎంత కావాలి అనుకుంటున్నారు? అంత ఉంటే ఐ కెన్ హెల్ప్ ద సొసైటీ అనుకునే అమౌంట్ ఏమైనా ఉందా? అది ఇట్ కుడ్ బి లైక్ యూ గెట్ ఫియర్ ఇఫ్ యూ థింక్ దట్ అమౌంట్. It could be 1 crore, it could be 10 crores, it could be 100 crores. Anything, that dream amount, which is not possible for you to earn అనే మీరు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎవరైనా ఆడీలో, బిఎండబ్ల్యూలో తిరుగుతూ ఉన్నారంటే, అబ్బా నేను ఎప్పుడు తిరుగుతాను, అయినా నాకు అవ్వదులే అని మనం అనుకుంటాము. వి విల్ లిమిట్ అవర్ సెల్ఫ్. సో అలాంటి డ్రీమ్ అమౌంట్ ఏమన్నా ఉందా? డబ్బులు కావాలి అని అనుకుంటున్నారా లేదా? మంచిగా ఉండాలి నాకు అనుకుంటాం మేడం. అనుకుంటాం. సో ఇప్పుడు మీ డ్రీమ్ అమౌంట్ ఎంత ఉంది? హౌ మచ్ ఈస్ యువర్ డ్రీమ్ అమౌంట్? అంటే మీరు అందుకోలేరు అంతా, కానీ అవ్వాలి అంటే ఉంటే అంత ఉంటే బాగుంటుంది అనే ఒక డ్రీమ్ లో ఉంటాం కదా, అది ఎంత? హౌ మచ్? అంత అనుకున్నా మనం చాలే అనుకుంది చాలే అని కాంప్రమైజ్ అయిపోతాం కదా. కాంప్రమైజ్, ఓకే, లీవ్ ఇట్. బట్ మీకు అది ఉంటుంది కదా, బా వాళ్ళలాగా మనం ఎప్పుడు ఉంటామో అంత కోట్లు సంపాదించుకొని, ఉంటుందా? ఉంటుంది మేడం. యా, హౌ మచ్ ఇస్ దట్ అమౌంట్? హ్యాపీగా ఉండాలి అనుకుంటాము అంత, అంటే చెప్పలేము మనం. ఒకటి వచ్చినా ఒకటి కావాలి అనిపిస్తానే ఉంటుంది కదా. సో ఆ అమౌంట్ మీకు ఏమి అనిపించట్లేదు అంటే, ఒక అమౌంట్ అనేది మీ డ్రీమ్ లో లేదు, లేక ఉంది? నాకు ఆ మాట చెప్పండి. Yes, $1 million. Very nice. చూడండి, లక్ష్మి is telling $1 million. That's great. And you have that dream amount. రీచ్ అవుతామా లేదా తర్వాత విషయం, బట్ you have that. That's great, that's great. సో ఈ రోజు మనీతో ఉండే బిలీఫ్ వి విల్ బ్రేక్ ఇట్. దట్ ఈస్ కాల్డ్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ లో ఇట్ ఈస్ కాల్డ్ పర్పెక్చువల్ పొజిషనింగ్. సో మనకు లక్ష్మి చెప్తుంటే $1 million అంటే ఒక భయం వేస్తుంది, అమ్మా ఎప్పుడైనా అని. సో వీఆర్ గోయింగ్ టు బ్రేక్ దట్ నౌ. వీఆర్ గోయింగ్ టు లవ్ ద మనీ. సో హౌ వి లైక్ అవర్ కిడ్స్, మన కిడ్స్ ఇలా ఉండాలి, మన కిడ్స్ అలా ఉండాలి, ఆల్ దట్ ఎక్స్పెక్టేషన్స్ వి కీప్ ఫర్ దాట్. బట్ టు కీప్ ఇట్ ఫర్ మనీ వీఆర్ సో స్కేర్డ్. అమ్మా డబ్బులు, నో, డబ్బుల గురించి ఆశ పడకూడదు. డబ్బుల గురించి ఆశ పడితే ఇట్ ఈస్ రాంగ్.
what people will think if I am greedy for money. So greedy for relationship, greedy for kids, greedy for husband, or greedy for something else is okay. That's okay, acceptable. No, we are going to change that belief now. Just close your eyes. Just close your eyes. Take a gentle breathe in. మెల్లిగా గాలి తీసుకొని నెమ్మదిగా గాలి వదలండి. Take a deep breath in, deep breath out, deep breath in, deep breath out. Probably I'll reduce the music volume. Do the pranayamam what we do daily. Do the pranayamam what we regularly do. Take a gentle breathe in, gentle breathe out. So do all steps of a pranayamam, breathing exercises. And chanting. Is it audible? Yes, thank you. Three times. Left nostril to right, right nostril to left. After 3 times. Inhale, hold, exhale. 3 times. Then inhale, exhale, hold. Then inhale, exhale slowly. Then inhale, hold, exhale, hold. Then inhale completely and exhale.
అలాగే గాలి తీసుకుంటూ వదులుతూ జస్ట్ 2 చేతుల్ని కీప్ ఇట్ ఆన్ యువర్ ల్యాప్, తొడల పైన పెట్టుకోండి. Now gently remember the amount మీరు ఏదైతే డ్రీమ్ అనుకున్నారో ఆ డబ్బుల్ని ఒక్కసారి మీ దగ్గరికి ఒక మనిషి రూపంగా, అంటే ఒక పర్సన్ రూపంగా, see, just imagine the amount whatever you thought, that is dream not reachable amount. It becomes inconvenient to think about that amount. అంటే కొంచెం అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది ఆ డబ్బులు ఆలోచించినప్పుడు మనకు. బట్ దట్స్ ఓకే, ఈవెన్ ఇఫ్ యు ఫీల్ అన్కంఫర్టబుల్. దట్ 3-digit number or 4-digit number or 3rd number what we said, think that amount. ఆ డబ్బులు కన్వర్ట్ ఇట్ ఇంటూ ఏ పర్సన్, ఒక మనిషి రూపంలో అది ఉన్నట్టుగా ఆలోచించండి. దట్ అమౌంట్ యాజ్ కన్వర్టెడ్ టు ఏ ఉమెన్ ఆర్ ఎ మెన్, అండ్ ఇట్ ఈస్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మీ ముందర వచ్చి కూర్చున్నారు. సో ఇమాజిన్ that dream amount sitting in front of you. You are uncomfortable, but still look into its eyes. కళ్ళల్లో చూడండి, దాని కళ్ళల్లో. Yes, you deserve. You deserve. Let people tell whatever it is. స్టార్ట్ లుకింగ్ ఇన్ టు ఇట్స్ ఐస్. కళ్ళు చూడండి, ఆ డబ్బులుగా ఉండే అమౌంట్గా ఉండే మనిషి కళ్ళు, ముక్కు. సో టాక్ టు ఇట్ ఫ్రెండ్లీ. ఆస్క్ ఇట్ లైక్, హౌ ఆర్ యూ? వేర్ వర్ యూ ఆల్ దీస్ డేస్? ఎక్కడికి వెళ్ళారు మీరు ఇన్ని రోజులు? Are you happy? Yes, I want you. Naku, I want you. I want you. Will you please stay with me? నన్ను అడగండి, నాతో పాటు ఉండు. And slowly start smiling with that person. And that dream amount, ask it to come and sit beside you. మీ పక్కన కూర్చోమని చెప్పండి. And slightly fall on it. Rest on it. Trust on it. Hold its hands. Hold that person's hand, that dream amount person's hand. Rest on them. Talk to them. Love that person. దానికి చెప్పండి, I don't want to leave you. నేను నిన్ను వదిలిపెట్టను. I always keep with me. I always keep with me. నేను ఎప్పుడు అనుకునేదాన్ని, డబ్బులు సంపాదించకూడదు, ఎంత కావాలో మనిషికి అంతే. ఎక్కువ కావాలి అంటే గ్రీడీ, I become greedy. So I was avoiding you. I was not allowing you to come to me. నా దగ్గరికి రావాలని నేను అనుకోలేదు. No, I am wrong. సో ఎందుకు అలా చెబుతూ ఉన్నానో నాకు తెలియదు. చిన్నప్పటి నుంచి నేను అలా పెరిగాను. కానీ ఇంకా నేను నిన్ను వదిలిపెట్టను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ నౌ.
I want you. Let people think I am greedy, I am like so much money minded. Let them think whatever it is. I want you. So మీరు నాతో ఉంటే I can do wonders in this world. I can do wonders in this world. I can truly make people's life better and better if money is there in my hands. డబ్బులు నాతో ఉంటే I can do so much to people. I can serve so much to people. So I saw Mother Teresa. I saw so many people who are having money. They could do many good things to people. Money is no more greedy. You deserve, we deserve to have money. We can make people's life better only when we have money. Lot of people are suffering a lot without money. డబ్బులు లేక చాలా సఫర్ అవుతారు. మరి వాళ్ళకి ఇవ్వాలి అంటే నా దగ్గర ఉండాలి కదా. మరి నేను భగవంతుని అడుగుతాను, నాకు డబ్బులు ఇవ్వండి. అలాగే నేను లావిష్గా ఉంటాను. అలా అని చెప్పి మితిమీరి ఖర్చు పెట్టను. డబ్బుల్ని ఎలా యూజ్ చేయాలో నేను అలా యూజ్ చేస్తాను. బట్ డబ్బులు నా దగ్గర ఉంటే, నువ్వు నా దగ్గర ఉంటే నేను ఏమైనా సాధించగలను. నిన్ను నేను వదిలిపెట్టాను. ఎంతసేపు నా ఆరోగ్యం మంచిగా ఉండాలి, నా హెల్త్ మంచిగా ఉండాలి, మై ఫ్యామిలీ షుడ్ బి గుడ్, ఐ షుడ్ బి గుడ్, ఐ షుడ్ బి హెల్దీ, మై కిడ్స్ షుడ్ బి గుడ్, మై పేరెంట్స్ షుడ్ బి గుడ్. I have totally forgotten you. I was living adjusted life, thinking that ఇదే నేను ఇలాగే ఉండాలి అని. నా కోసం నేను డబ్బులే తీసి పెట్టుకోలేదు. I didn't keep money for myself. Always I was giving it to my family, my kids, to all the expenses. I don't have money to save for myself. No. I want you to be with me. My dear friend, please stay with me. I am not going to leave you. I want you. నాకు నువ్వు కావాలి. నేను నిన్ను వదిలిపెట్టను. I love you so much. I love you, money. I love you so much. I love you so much. Stay with me. ఆ డబ్బులు కొంచెం అన్కంఫర్టబుల్ గా అనిపిస్తూ ఉంది, బికాస్ ఇట్స్ సో బిగ్ అమౌంట్. దట్ ఈస్ ద డ్రీమ్ అమౌంట్. యూ థాట్ ఇట్ ఈస్ నాట్ రీచబుల్, బట్ దట్ అమౌంట్, ఆ డబ్బులు, ఇట్ ఈస్ సిట్టింగ్ బిసైడ్ యూ. It is sitting beside you. Start taking care of it. Start taking care of it. Hug them. Hug that money. Love that money. Start kissing that. Tell that, thank you so much for coming to me. I was not asking. ఇన్ని రోజుల నుంచి నేను అడగలేదు. ఇప్పుడు నేను అడుగుతూ ఉన్నాను. ఇప్పుడు నేను అడుగుతూ ఉన్నాను. నాకు యూనివర్స్ అడిగిందల్లా ఇస్తుంది. డబ్బుల్ని అడుగుతూ ఉన్నాను. నాకు డబ్బులు కావాలి. ఐ వాంట్ మనీ. ఎస్, I want. This I can do it. Once ఆ డబ్బులు వస్తే, just imagine what and all you are going to do with that beautiful friend of you.
Beautiful. Maybe you want a big home. Maybe you want to serve people. Serving people means you serve and you earn. Just serving kadu. If it is really, yes, give to them who are really worth of it. But start giving your service and earn money from that. Their blessings, their happiness. So that money is growing, growing, and growing because you are asking for it. And that is there with you. ప్రతి ఒక్క పైసాని డబ్బుల్ని you are keeping it very safely, living minimalistic living, not doing too much of expenditure. At the same time, you are serving people and earning money. Truly bring that change in people's life. God will be there with you to give this dream amount what you wanted to. అందరికీ 24 గంటలే ఉండేది. Everyone has 24 hours only. From Bill Gates to the poor man, beggar, it is only 24 hours left to everyone. But ఎలా మనము టైంని మేనేజ్ చేస్తున్నాము, మనీని మేనేజ్ ఎలా చేస్తూ ఉన్నాము, that's how we are becoming wealthy. Just make it comfortable. See that Oprah Winfrey, who తనకు అసలు డబ్బులే లేదు, తన్ని భర్త వదిలేశారు, అంటే కంప్లీట్లీ తన్ని యూజ్ చేసుకొని తోసి పడేసింది. దట్స్ నాట్ ఓన్లీ ఊఫ్రా విన్ఫ్రే, లూయిస్ హే, ఇలా చెప్పుకుంటూ వెళితే మంగ తయారు మనం కన్నడలో చూసాం. ఆల్ దీస్ పీపుల్ are rich people now. Rich people. I can say wealthy people. Wealthy people. They also have 24 hours. They have come from very poor state. Ill-treated. Thrown out of house. మరి వాళ్ళు ఎలా చేశారు? How did they become successful? How did they start getting that dream amount? It is because they had good intention for money. ఆ డ్రీమ్ అమౌంట్ వస్తే I will do so many things to this world. I make people's life better and better. And they are earning through that blessings, and again they are giving it to the society. So it is not like money ఉంటే అది మనం సర్వీస్కే ఇవ్వాలని కాదు. You can spend it for your own. By spending it for others, giving it for others. So you are managing that dream money, the friend who is staying with you, that dream money, you are managing it. One for yourself, other for one for yourself. One amount you are keeping it for yourself. The second amount you are giving it for charity. And third amount you are spending it for your family and all. And fourth, your dream things. ఆ డబ్బులు ఎప్పుడైతే ఇస్తున్నారో you are getting more and more. So when you start respecting your money, money easily flows. You are respecting it. You are giving it for charity. You are spending it for yourself. You are reinvesting.
So if you earn money, it's not like you are giving less to others. Others won't get money అని కాదు. This is just an ocean. That is the ocean of the money. From there, you are just taking the spoon, glass, mug, bucket, like whatever you want to fill. Just think you become greedy by taking a bucket of water from the ocean. సముద్రంలో నుంచి నేను తీసుకునేది ఒక బకెట్ వాటర్ కోరుకుండేది చాలా చిన్నదా పెద్దదా విషయం. సో నేను ఆ బకెట్ ఆఫ్ వాటర్ తీసుకోవడం వల్ల ఈజ్ ఇట్ దట్ సముద్రంలో నీళ్ళు అయిపోతున్నాయా? ఇంకొకరికి అందించకుండా నేను ఏమైనా చేస్తున్నానా? నో. అలా నేను ఆ భగవంతుని కోరుకోనింది it is a bucket of water or a tub of water or a drum of water. Ask for it. Keep that friend with you, very close to you, and always talk to it. Always say, I love money. నాకు డబ్బులంటే ఇష్టము. I love money. Start telling to yourself, I love money. It is not greedy. Yes, I love my kids. I love my family. I love my people, my friends. Yes, I love money too. I love money too. That is not greedy. It is the way I am using. ఎలా యూస్ చేస్తున్నాను, that becomes greedy. How I am using it becomes greedy. So, see that dream amount just coming to you. ఆ డ్రీమ్ అమౌంట్ మీ దగ్గరికి వస్తుంది అని ఇమాజిన్ చేసుకోండి. అండ్ ఇట్ స్టార్టెడ్ హగ్గింగ్ యూ నౌ బికాస్ యూ స్టార్టెడ్ లవింగ్ ఇట్. యూ మేడ్ ఫ్రెండ్ విత్ ఇట్. యూ స్టార్టెడ్ రెస్టింగ్ ఆన్ ద మనీ. సో ఇట్ స్టార్టెడ్ లవ్. ఇట్స్ లైక్ గివ్ అండ్ టేక్. ఇట్ స్టార్టెడ్ కమింగ్ క్లోజర్ టు యూ. సీ దట్ డ్రీమ్ మనీ మీ దగ్గరికి వస్తూ ఉంది అనేలాగా జస్ట్ సీ దట్. హగ్ దట్, కిస్ దట్. ఇట్ ఈస్ ఆల్సో హగ్గింగ్ యూ. దట్ ఆల్సో వాంట్స్ యూ. ఎందుకు అంటే యు ఆర్ ఎ గుడ్ పర్సన్. ఇట్ వాంట్స్ దట్ వైబ్రేషన్, గుడ్ వైబ్రేషన్స్. ఇట్ వాంట్స్ టు స్టే విత్ యూ. ఓన్లీ థింగ్ యు ఆర్ అవాయిడింగ్ ఇట్. నో. ఇప్పుడు నుంచి మీరేం చేస్తారు అంటే, బయట ఏదో ఒక కార్ వెళ్తుంది, కాస్ట్లీ కార్ వెళ్తుంది, ఎవరో ఒకరు కాస్ట్లీ ఇల్లు ఉంది. లుక్ దట్ అండ్ సే, ఐఎమ్ గోయింగ్ టు స్టే ఇన్ దిస్ హోమ్. ఐఎమ్ గోయింగ్ టు ఓన్ దిస్ హౌస్. ఐఎమ్ గోయింగ్ టు బై దిస్ కార్. ఐఎమ్ గోయింగ్ టు డ్రైవ్ దిస్ కార్. ఇట్స్ నాట్ greedy. You started loving it, so that will come to you. You are not feared. You are not scared now. So భయపడితే it will go far away. So you started loving it. It is coming to you. Hold it tightly. Say that, I love money. I love money. I want డబ్బులు కావాలి. I love money. See how happy you are when you get that dream amount. ఆ డ్రీమ్ అమౌంట్ మీరు ఏమైతే అనుకున్నారో, see how happy you are with that. Because మీరు ఏమైతే చెయ్యాలి అనుకున్నారో, you are able to do that. You are able to do that without that ahankaram. Because you know the value of money. You respect it. Start loving that. Start loving that. Kiss that money. Stay happy. Be comfortable with money. లక్ష్మీదేవి ఒకేసారి తలుపు తడుతుందంట. ఆ తట్టినప్పుడు భయంగా మనము డోరు తీస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది.
సో అందుకే ఆ డ్రీమ్ అమౌంట్ ని మనము ప్రేమిస్తూ ఉండాలి, భయపడకూడదు. అప్పుడు మనకు ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు గ్రాప్ చేయడం తెలుస్తుంది. లేకపోతే భయపడుతూ ఉంటాం. నాకు ఇంత ఆస్తి ఉంది, అంత ఆస్తి ఉంది కాదు. హౌ మచ్ ఐ కెన్ స్పెండ్ ఫర్ మై సెల్ఫ్. నేను నా కోసం నేను ఎంత స్పెండ్ చేసుకోగలను. దట్ ఈస్ ద రియల్ మనీ యూ హ్యావ్. డ్రీమ్ ఫర్ దట్ మనీ. Dream for that money. Keep it with you. Now stay comfortable with that money. Take it with you. మన వ్యానిటీ బ్యాగ్ ఎలా అయితే తీసుకెళ్తాము, మనం బట్టలు ఎలా అయితే వేసుకొని వెళ్తాం బయటికి వెళ్ళాలంటే, ఆల్వేస్ క్యారీ దిస్ ఫ్రెండ్ విత్ యూ. నౌ సీ ద వరల్డ్, హౌ యూ గెట్ ద ఆపర్చునిటీస్. See the world, the opportunities you get when you start loving money. Be open to the opportunities. Be open to the opportunities. You will not hold now, thinking what people will think, because you started loving it. You're feeling happy. You're feeling blessed. With that pictures in your mind, you are easily able to spend for your health, the dream health. You are thinking yourself you want to become fit, super fit. That's okay. But having money becomes difficult. But you know one thing, telsa meekidi, without dabbulu, how can you become healthy? Right? So have that money. Ask for it. Be comfortable with that money. Love it. Stay happy with it. Say people and stay to yourself that you want money. It's not greedy. It's the need. Take a deep breath in. Deep breath out. Deep breath in. Deep breath out. Deep breath in. Take a deep breath in and out. Slowly open your eyes.
Slowly open your eyes. Tell me, how are you feeling? Are you feeling bad for money? Are you feeling good for money? Is it wrong to own the money? Will you ask for money hereafter? చెప్పండి. Good for you. Yes. We need money, especially women needs money for her personal use. She needs to hold that money. She should be able to, తను ఎంత స్పెండ్ చేయాలి ఏంటి అనేది తన చేతుల్లో కంట్రోల్ ఉండాలి. తను కోరుకోవాలి డబ్బులు కావాలి అని. సో ఇంకా ఎవరికైనా రాంగ్ కాన్సెప్ట్ ఉందా అంటే డబ్బులు నాకు వద్దు, డబ్బులు అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ రిచ్ పీపుల్. There is a difference between rich and wealthy. Rich is, all rich people are not wealthy. అందరూ వెల్దీ పీపుల్ ఆర్ రిచ్. రిచ్ అంటే అర్థం ఏమంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అసెట్స్ అన్నమాట. అంటే కార్ పరంగా, శారీలు, జ్యువెల్స్, అంటే డబ్బుల పరంగా ఏమీ లేదు. దట్ కార్, దట్ వాట్ ఎవర్ ప్రాపర్టీస్ యు ఆర్ షోయింగ్ లోన్స్ లో ఉన్నాయి. లోన్స్ లో ఉండి యు ఆర్ షోయింగ్ ద ప్రాపర్టీస్ లైక్ దాట్ బికాస్ యూ వాంటెడ్ టు షో ఆర్ యూ వాంటెడ్ టు ఓన్ దెమ్. రిచ్ ఇస్ డిఫరెంట్, వెల్దీ ఇస్ డిఫరెంట్. వెల్దీ ఈస్ వెన్ యూ స్టార్ట్ లివింగ్ మినిమలిస్టిక్ లివింగ్. మనం ఇప్పుడు చూసింటాము బెగ్గర్స్, one or two beggar, I have heard, they had lot of money. They had donated it. Some people constructed the home. So they were living very minimalistic living. అంటే ఎక్కువ ఖర్చు పెట్టకుండా, ఎంత పెట్టాలో అంతే పెట్టుకుంటా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు అసెట్స్ చేసుకున్నారు. లోన్స్ కాదు, ఉన్నదాంతో పెట్టుకున్నారనమాట వాళ్ళు. సో దే ఆర్ వెల్దీ యాక్చువల్లీ. సో దర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ బీయింగ్ రిచ్ అండ్ బీయింగ్ వెల్దీ. ఓకే, సో ఇంకా మనీ గురించి, డబ్బుల గురించి ఇంకా మనకేమైనా రాంగ్ బిలీఫ్స్, లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటే చెప్పండి. బికాస్ వి విల్ లూజ్ ద ఆపర్చునిటీస్ వెన్ వీ హ్యావ్ రాంగ్ బిలీఫ్స్. You need money or not to become healthy. You are thinking of money. Family members you are asking for money to spend for your own health, to spend for your own purpose. You require that money. You don't deserve? You deserve. Say to yourself, I'm sorry, money.
Double, I'm so sorry. Kindly forgive me, money. Kindly forgive me, money. Because I was thinking you are wrong. You are bad. Kindly forgive me. Hereafter, దీని తర్వాత ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ లైక్ దట్. నేను ఎప్పుడు చెప్పను ఇలా. బికాస్ ఐ లవ్ యూ. ఐ ట్రూలీ లవ్ యూ. And thank you so much for understanding. I'm sorry, money. Kindly forgive me. I made you far. Thank you so much. And I truly love you. అన్ని ఎలాగైతే అడుగుతామో భగవంతుని డబ్బులు కూడా అడగాలి. నా పిల్లలు బాగుండాలి, నా భర్త బాగుండాలి, నేను బాగుండాలి, నా హెల్త్ బాగుండాలి. డబ్బులు కావాలి. దట్ ఆల్సో మేక్ ఇట్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ అఫర్మేషన్స్. Thank you so much. Thank you so much. If you have any doubts, you can ask. Or if you still have any beliefs ఏమైనా ఇంకా ఉంటే you can tell. Anything regarding money you can share. Thank you. Anything regarding money, if you have any doubts or anything even otherwise, you can ask. Say me one thing. Is it wrong to have money? Yes, part of the money should always be given to charity. The real happiness మనకి ఎప్పుడు వస్తుందంటే the real happiness from inside will come only when we start donating it to the others. మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాము మన ప్రాబ్లమ్సే చాలా పెద్దయి అని అనుకుంటూ ఉంటాం. But when we go and serve once in a month, అన్నదానం చేయడం. అన్నదానం అంటే it is not like just give money and liberate it. It's not like that. You have to go and see those people and serve them. That's where the real happiness comes. Some people are adopting one girl child. ఒక గర్ల్ చైల్డ్ ని తల్లిదండ్రులు లేని వాళ్ళని ఆర్ఫన్ ని అడాప్ట్ చేసుకొని తన్ని చదివిస్తూ ఉన్నారు. సంవత్సరం తనకి డబ్బులు కట్టి దే ఆర్ మేకింగ్ దట్. That's a way of charity. That's where the real happiness comes. Some people just serve the food to dogs, street dogs. So next time if you go, the dogs will come to you. Then you feel like so happy, like someone to come to us. Somewhere we need to donate at least 5% of our salary. మనకు వచ్చే డబ్బుల్లో అట్లీస్ట్ 5% మనము డొనేట్ చేయాలి.
We might think మనకు ఆ డబ్బులు లేవు నెక్స్ట్ మంత్ అని. No. Once you start donating, then only you get. So maybe మీకు ఒక 20,000, 50,000, 1 lakh వస్తూ ఉందంటే 5% becomes 5,000 for 1 lakh. That 5,000, if you start try to think that no, this month I have a lot of expenditures, నేను ఇవ్వను అని అనుకున్నాము అంటే you are actually losing money for the next month. Give it for charity. Magics will really happen if you give it for charity. Happiness and relief on those people's face gives true satisfaction. Very true. So ila we have to keep it for ourselves. Even if your housewives edunna kuda, don't you deserve money? We are giving for our maids who come and do work for us. Oka konsepu pan chesipothe we are giving maids. Mari manaku, those housewives who are staying 24/7, they are working for the family, they don't get money. They have to ask their family members, డబ్బులు ఇవ్వు అని అడుక్కోవాలి. పనోళ్ళు మేలు. We should ask for money. Give my amount. Yes, I have my own things to do. So మనకొచ్చే salary, salaried people, మనకొచ్చే salary, keep it for yourself. Whether it could be 10,000, 5,000, 3,000, let it, whatever it is. But keep that amount, use it for your health. Use it for your own things. I mean, don't you deserve buying clothes? You deserve. So, whatever you save the amount, whatever you deserve the amount, keep that amount and divide it into priority. Health, wealth, family, relationship, whatever it is. Give that priority. Yes, housewives' works is never appreciated. Because we are brought up in such a culture. Maids are given money for 3 hours work job they do. You deserve. When you start loving money, all the ways channels will open for you. నాకెందుకు డబ్బులు, నాకు అవసరం లేదు, నా ఫ్యామిలీ బాగుంది, మా భర్త బాగున్నారు, నా పిల్లలు బాగున్నారు, నాకు డబ్బులు ఉన్నాయి, నేనేం చెయ్యాలి అని అంటే మనీ విల్ గో అవే ఫ్రమ్ యూ. Start attracting money. It's not wrong. Start attracting money. Say to yourself, I love money, I want money, I'm very happy with money, and I want this amount. Dare to dream, dare to have. It is good to have money. Money is everything here. సో ఇయర్ ఆఫ్టర్ ఇప్పటి నుంచి మీరు డబ్బులకి ఎప్పుడూనూ నాకు వద్దు అని చెప్పద్దండి, మొహమాటంగా కూడా చెప్పద్దండి. You deserve it. That's why it is coming to you. Okay, start loving money. It's not wrong. Okay. If anything you want to tell, you can tell. Otherwise, we'll wind it up. How many of you felt useful actually session? Or you felt it is not that interesting? Still you have those beliefs.
Important. Thank you, ma'am. Chaitanya. So tomorrow again we'll come up with one more healing session. So we are healing day by day one part of our life. We are healing the relationship with money now. Today we have done that. Very important. Thank you, Aishwarya. సో మనీతో ఉండే రిలేషన్షిప్ ని మనం బ్రేక్ చేసుకున్నాం ఈరోజు. సో ఈ రోజు వీఆర్ అట్రాక్టింగ్, ఇయర్ ఆఫ్టర్ వీఆర్ అట్రాక్టింగ్ మనీ. We need to believe in it because we know its value, because we know its value and we know we will use it appropriately. Correct. అదే హ్యావింగ్ మనీ is not wrong, but using, ఎలా యూజ్ చేస్తున్నామో that itself is wrong. How we are using for good or for bad, that is wrong. Okay, if you are using for good, then it is good. If you are using for wrong, then money shouldn't be in your hands. Okay, okay friends. సో మనమంతా మనీతో కూడా హీల్ చేసుకున్నాము, రిలేషన్షిప్స్ ని హీల్ చేసుకున్నాం, పేరెంట్స్ తో రిలేషన్షిప్, ఎనిమీస్ తో రిలేషన్షిప్, సెల్ఫ్ తో రిలేషన్షిప్ we have healed. Tomorrow we'll come up with one more great session on healing. So then meet you in tomorrow's session at 8 o'clock. Thank you so much. If you like, you can add any of your friends into the community. Thank you so much. Thank you, ma'am. Thank you. Thank you, everyone. Thank you, Shanti Akka, Lakshmi, Chetana ma'am. Thank you, Aishwarya, Vanishri ma'am. Thank you, ma'am. Very good. Thank you. Have a great day. I'm sorry. Kindly forgive me. Thank you. And I truly, truly love you. Thank you for giving me opportunity to serve. Have a very great day.